మంచిర్యాల జిల్లా చెన్నూరు పురపాలిక పెట్టింది పేరుగా మారింది. అనుమతులు లేకుండా చేపడుతున్న పనులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ప్రభుత్వ భూముల్లో ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలను చేపట్టి వాటికి ఇంటి నంబర్లు కూడా పొందుతున్నారు. అక్రమ షెడ్ల నిర్మాణాలు కొందరు ప్రజా ప్రతినిధులకు కాసులు కురిపిస్తున్నాయి. చెన్నూరు మున్సిపాలిటీగా రూపాంతరం చెందిన తర్వాత అక్కడి అసైన్డ్ భూముల అమ్మకాలు కొనుగోళ్లలో వేగం మరింత పెరిగింది. క్రయ విక్రయాలు చేయరాదనే నిబంధన ఉన్నా ఇక్కడ అమలు కావడం లేదు. ప్రజాప్రతినిధులు అధికారులు ఈ దందాను యథేచ్ఛగా చేస్తున్నారు. ఎకరాల చొప్పున కొనుగోలు చేసి గుంటల చొప్పున ప్లాట్లుగా తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజాప్రతినిధులే అన్ని చూసుకుని అడ్డదారిలో ఇంటి నెంబర్లు కూడా ఇప్పిస్తున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. చెన్నూరులోని గెర్రె కాలనీలో సర్వే నంబర్ 863లో 8.05 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండాల్సి ఉండగా ఈ భూమి కబ్జాకు గురైంది. అంతేకాదు ఈ స్థలంలో కొందరు ఇళ్లు నిర్మించుకోగా మరికొందరు నిర్మాణ పనులు చేపట్టారు. ఈ సర్వే నంబర్ భూమిలోని 2 ఎకరాల భూమిని ఇటీవల ఓ ప్రజా ప్రతినిధి అతని అనుచర గణం కోసం కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశారు. ఇది విలువైన భూమి కావడంతో ఒకరిద్దరు బడా నేతలు కూడా తెర వెనకాల ఉన్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. గెర్రె కాలనీలో సర్వే నంబర్లు 858, 859, 869, 883లో ఉన్న అసైన్డ్ భూములను రియల్టర్లు రాజకీయ నాయకుల అండదండలతో కొనుగోలు చేసి గుంటల చొప్పున ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. అయితే కొనుగోలు చేసిన వ్యక్తులు సిమెంట్ స్తంభాలతో హద్దులను ఏర్పాటు చేసుకుంటున్నారు. కొందరైతే గతంలోనే ఇంటి నెంబర్లను పొందినట్లు తెలుస్తోంది. మరికొందరు యథేచ్ఛగా షెడ్ నిర్మాణాలు చేపడుతున్నారు. ఇదంతా బహిరంగంగానే సాగుతున్న పురపాలిక రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కోట్ల విలువైన ప్రభుత్వ అసైన్డ్ భూములను అక్రమార్కుల నుంచి స్వాధీనం చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి. చెన్నూరు పట్టణంలోని పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలు కోకొలుగా వెలుస్తున్నాయని మాకు కంప్లైంట్లు వస్తున్నాయి. చెన్నూరు పట్టణంలో 863 సర్వే నంబర్లో రీసెంట్ గా ఇల్లు నిర్మాణం జరుగుతున్న కంప్లైంట్ వచ్చింది. 863లో 8 ఎకరాల 5 గుంటల పూర్తిగా ప్రభుత్వ భూమి. ఇలాంటి అక్రమ కట్టడాలు చేపట్టిన దీనిపై కఠిన చర్యలు తీసుకోబడతాయి చట్ట ప్రకారం. అలాగే ప్రభుత్వ భూములు, లావుని పట్టా భూములు ఎవరు కొన్నా కానీ అమ్మినా కానీ వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయి, శాఖాపరమైన చర్యలు తీసుకోబడతాయి. అలాగే ఉన్నతాధికారులకు నివేదికలు